అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. సాక్షి న్యూస్ ఒకసారి చూస్తూ ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. నిజంగా వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఎంత నీచులంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే అబద్ధం చెప్తారు. కళ్ళ ముందే. మళ్ళీ ఇది ఒక నేషనల్ మీడియా అని చెప్పుకుంటారు, ఇది ఒక శాటిలైట్ ఛానల్. మరి ఏం బతుకు ఇది నాకు అర్థం కాదండి. మీరు చూసే ఉంటారు, చిన్నపిల్లడు సైకిల్ తీసుకుని ఈ వైసీపీ సైకోలు ఆ గంజాయి మత్తులో గంజాయి బ్యాచ్లు లేదా ఈ పచ్చిమందు తాగేసి ఆ సైకిల్ ఎరగొట్టారు. దానికి సాక్షి మీడియా చెప్పే వార్త ఎలా ఉంది? గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అసలు వార్త ఏంటి, వీడు చెప్పే వార్త ఏంటి? అసలు వార్త ఏంటి? చిన్నపిల్లడి దగ్గర సైకిల్ తీసుకుని గిరగిరేసి నేలకేసి కొట్టి దాన్ని తొక్కి తొక్కి నారదీశారు దాన్ని. అది అసలు వార్త. కానీ వీళ్ళు చెప్పే వార్త ఎలా ఉంటుందండి? ఏపీలో రెడ్ బుక్ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సొంత సైకిల్ను పగలగొట్టుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో సైకిల్తో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కనకారావు. ఆనందన్ ఆ కనకారావు బొక్కరావు కూడా ఎవడో కానట సైకిల్తో పాల్గొన్నాడట. చెప్పడానికి మరి ఏ జనరేటెడ్ అమ్మాయా లేకపోతే నిజమైన అమ్మాయి తెలియట్లేదు, కానీ రాసిస్తే చదువుతారులేండి, ఏం చేస్తారు మరి. కనకారావు గారు అటండి చిన్న సైకిల్, పొట్టి సైకిల్ ఉంటుంది కదా, చిన్నపిల్లలు తొక్కునే సైకిల్, వెనకాతల సీటు కూడా ఇలా స్టాండ్ ఉంటుంది జారపడ్డానికి. అలాంటి పొట్టి సైకిల్ వేసుకుని వచ్చాడటండి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, చెప్తుంది సాక్షి ఛానల్. ఆడేమో పొట్టి సైకిల్ వేసుకుని వచ్చాట, అక్కడ దాకా వచ్చాక ఆడికి దోలకేసి వెంటనే తీసే సైకిల్ అంట పగల కొట్టుకున్నాడట. ఆడు సైకిల్ ఆడే పగల కొట్టుకుంటేనట కూటమి గవర్నమెంట్ ఆడి మీద కేసు పెట్టేస్తుందట. అది రెడ్ బుక్ రాజ్యాంగం అట. నీ అమ్మ, ఎంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారా బాబు. లో సైకిల్ ను విసిరేసి పగలగొట్టాడు కనకారావు. ర్యాలీ విజయవంతం కావడంతో టీడీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో కనకారావును అదుపులోకి తీసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు. కనకారావే కాకుండా మరో ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాక్షి ఛానల్ చూసే బకరాలు ఉంటారండి కొంతమంది. బకరాలు ఈటీవీ చూస్తారు, సాక్షి చూస్తారు, సాక్షి పేపరే చదువుతారు. ఆ బకరాలకి వెళ్ళి ఏం చెప్తే అదే. అసలు వాస్తవం ఏంటి, ఇది నిజమా కాదా గ్రహించే ఆ కనీసం మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు ఆ బకరాలకి. ఏమంటే వాస్తవం ఏంటండి ఎందుకని చూపిస్తాను రండి మీకు. ఇక్కడ చూడండి క్లియర్గానే, ఇక మీకు ఈ బాక్స్లో కనిపిస్తుంది. ఇక పట్టుకొచ్చాడు ఈడేలా ఉంది కనకారావు గడు. సైకిల్ తెచ్చాడు. అది చూడండి, అది ఎంత చిన్న సైకిల్ అది. ఇదిగో చిన్న పొట్టి సైకిల్ అది. ఈ చిన్న పొట్టి సైకిల్ వేసుకుని కనకారావు గడు వచ్చాడని సాక్షి ఆ పనికిమాలిన మీడియా, ఆ యాక్చి మీడియా చెప్తుంది. అమ్మ అగోండి తిప్పుతున్నాడు, ఎక్కేసింది బాగా ఇడి గంజాయి. కొట్టాడు కింద. అటు ఇంకొక గంజాయి గడి తీశాడు, వేసి మళ్ళీ కొట్టాడు కింద. ఈడొచ్చి తొక్కేస్తున్నాడు. ఇక రెడ్ టీషర్ట్ వేసుకుని కుర్రోడు వచ్చాడు చూడండి, ఈ పక్క నుంచి వస్తున్నాడు చూడండి రెడ్ టీషర్ట్. చిన్న కుర్రోడు ఉన్నాడు, అడుగు రెడ్ టీషర్ట్. ఆ సైకిల్ ఆడు తీసుకుని అది అలా పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చెప్పమ్మా యాక్చి, ఇందుకే ఆ రెడ్ టీషర్ట్ కుర్రాడేనా కనకారావు? ఆ కనకారావేనా సైకిల్ బద్దలు కొట్టుకుంటా? ఆ కనకారావునైనా ఇప్పుడు జైల్లో పెడతా? ఇప్పుడు చిన్నపిల్లలు సైకిల్ కొనమని ఇంటి దగ్గర నాన్నే టార్చర్ చేస్తారు. సైకిల్ కొను 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 అన్నాడు. ఎప్పటి నుంచో అడిగితే ఓ 3 నెలలు 4 నెలలు సంవత్సరం పోయిన తర్వాత కొనిస్తారు వాళ్ళకి. కొనిచ్చినప్పుడు ఆ సైకిల్ని కనీసం ఆడి ఫ్రెండ్కి కూడా ఇవ్వడాడు, కింద పడిపోయి గీతలు పెడతారేమో. ఎందుకంటే సైకిల్ అంటే అంత ఇష్టంగా ఉంటారు పిల్లలు, అంత అపురూపంగా చూసుకుంటారు ఆ వస్తువుని. ఆ వయసులో ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళేమో కదా. సైకిల్ ఆ వయసులో మనకి ఎంత విలువైందో మన అందరికీ తెలుసు కదా. అంత జాగ్రత్తగా వాడుకుంటారు. వెళ్ళి ఇంటి దగ్గర పెట్టేటప్పుడు కూడా పక్కన ఏమైనా గీతలు పడతాయేమో అని ఎక్కడో చోట బాగా సేఫ్గా ఉన్న ప్లేసుల్లో పెట్టుకుంటారు ఆ పిల్లలు. ఆడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ సైకిల్ తీసుకుని ఒక రౌండ్ వేసుకుందామని వచ్చాడు బయటికి. ఆడి దగ్గర నుంచి ఆ సైకిల్ లాక్కుని దాన్ని అలా తిప్పి తిప్పి నేలకేసి కొడేస్తుంటే ఈ సైకో నా కొడుకులు, ఆ పిల్లడు ఎంత భయపడి ఉంటాడండి, ఎంత భయాందోళనకు గురై ఉంటాడు, ఆడు ఎంత బాధపడి ఉంటాడు. ఆడు ఎంతో ఇష్టంగా చూసుకుంటాను సైకిల్ని. అంత దారుణంగా ఈ సైకో నా కొడుకులు వచ్చి అలా పగల కొడతా ఉంటే ఆ కుర్రాడు గుండె బద్దలైపోయినదా? దాన్ని ఆ కనకారావు గారి సైకిల్ అట, ఆడట పొట్టి సైకిల్ వేసుకుని వచ్చాడట, దాన్ని ఆడే కొట్టుకుంటేనట పోలీసు వాళ్ళు కేసు పెట్టేశారట. అది చెప్తుంది సాక్షి. నీ అమ్మ బతుకు, ఏం బతుకండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ గవర్నమెంట్కి ఇరగొట్టడం, కోల్చటం, నాశనం చేయడం అలవాటు అయితే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నిర్మించటం, కొత్తవి కొనివ్వటం లేదా అభివృద్ధి చేయటం వాళ్ళకి అలవాటు.
ఎవరైతే ఈ కుర్రోడు రెడ్ టీషర్ట్ కుర్రోడు సైకిల్ పోయిందని బాధపడుతున్నాడో ఆడికి కొత్త సైకిల్ పంపించారు నారా లోకేష్ గారు. కొత్త సైకిల్ కొని ఆ సైకిల్ పట్టుకుని వెళ్ళి ఆ పిల్లడికి ఇచ్చేసారండి అని చెప్పి ఇప్పుడు ఆడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆడిని అడిగి చూడండి దగ్గర మైక్ పెట్టి. జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని సైకిల్ ఎరగొట్టారు, లోకేష్ గారు మనుషుల్ని కొత్త సైకిల్ తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళిద్దరి మీద నీ అభిప్రాయం ఏంటన్నా కుర్రోడిని అడితాడు చెప్తాడు ఈ రాష్ట్రానికి ఎవరు కావాలో. మళ్ళీ చేసిన అదో పనులు, మళ్ళీ దానికి తప్పుడు ప్రచారం, దానికి మళ్ళీ రెడ్ బుక్ అని ఆపాదించటం. అమ్మ ఏం బతికండి బాబు ఇది. చ ఇలాంటివి చూసినప్పుడే అండి చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది.